పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పరిపాలనా వైఫల్యం కప్పిపుచ్చుకోవటానికే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులను కూటమి ప్రభుత్వం బనాయిస్తుందని పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని మంగళవారం రాజంపేట ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నర్సరావుపేట పార్లమెంటు పరిశీలకులు గౌతమ్ రెడ్డితో కలిసి పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పరామర్శించడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసు పెట్టి అన్యాయంగా జైల్లో నిర్బంధించారని, ప్రజాక్షేత్రంలో మంచి పరిపాలన చేసి ప్రజల మనసులు గెలవాలని ఆయన హితవు పలికారు. పల్నాడు జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సక్రమంగా పనిచేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. అమరావతి మండలంలోని 4 గ్రామాలు పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వైకుంఠపురం తదితర గ్రామాల్లో డిజిటలైజేషన్ అన్ని త్వరగా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. మంగళవారంలోని జిల్లా కార్యాలయంలో పల్నాడు జిల్లా పరిధిలోని సబ్ రిజిస్ట్రార్లతో ఆమె సమావేశం నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో మండల కేంద్రం అచ్చంపేటలో మంగళవారం స్థానిక రామాలయంలో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ V20A గోల్డెన్ స్టార్ KCGF సూరే వెంకట కోటిలింగం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలైన వారికి సూర్య వెంకట కోటిలింగం బహుమతులను అందజేయగా, ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నాయకులు మరియు వాసవి క్లబ్ క్వీన్స్ పాల్గొన్నారు.